మరువకను నీ దివ్యనామ స్మరణమెప్పుడు చేయుచుంటిని. మరువకను నీ దివ్యనామ స్మరణమెప్పుడు చేయుచుంటిని. సత్కృపను ఇక వరములిచెడి స్వామి వనుచును ఎందునను మీ సరిగ వేల్పులు లేరటచును. మరి మరిగనే చాటుచుంటిని. మరువకను నీ దివ్యనామ స్మరణమెప్పుడు చేయుచుంటిని. సత్కృపను ఇక వరములిచెడి స్వామి వనుచును ఎందునను మీ సరిగ వేల్పులు లేరటచును. మరి మరిగనే చాటుచుంటిని. మరువకను. శ్రీశ్రవణం ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం విన్న ఈ కీర్తన కూడా రామదాస్ కీర్తనే. ఇది సురటి రాగంలో కృతి చేయబడిందనమాట. హరిచందన్ ఎంతో చక్కగా పాడి మనకి వినిపించింది. ఆ అమ్మాయికి అనేక అభినందనలు తెలుపుతూ ఈరోజు మనం భాస విలాసోపాఖ్యానము అన్న కథని చెప్పుకోబోతున్నాం యోగ వాసిష్టంలో. దీంట్లో రాములు వారు ప్రశ్న వేస్తే దానికి సమాధానంగా ఇది చెప్తున్నారు. ఎవరు? మన వశిష్ఠ మహర్షి ఈ కథని మనకి చెప్తున్నారన్నమాట. ఏమిటది? మనస్సును మనస్సుతోనే కోసేయాలి, అప్పుడే ఈ సంసారం నశిస్తుంది, అప్పుడే ఆత్మసాక్షాత్కారం లభిస్తుంది అన్న విషయాన్ని ఇందులో ప్రస్తావించబోతున్నారు ఆయన. ఏమని చెప్తున్నారు? ఆ కథ ఎలా స్టార్ట్ చేశారంటే, రామ, సహ్య పర్వతం యొక్క ఉత్తర ప్రాంతంలో ఒకప్పుడు ఇద్దరు మహర్షులు మంచి స్నేహితులుగా ఉండేవారు. వారిద్దరికీ చెరొక మగపిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లల్లో ఒకడి పేరు భాసుడు, రెండో వాడి పేరు విలాసుడు. జనం లేని ఆ అడవిలో వాళ్ళిద్దరు ఒకరికొకరు స్నేహితులుగా పెరిగారనమాట. వాళ్ళిద్దరికీ యవ్వనం వచ్చేసరికల్లా వారిద్దరి తల్లిదండ్రులు ఇంచుమించు ఒకేసారి మరణించారు. కుర్రవాళ్ళిద్దరూ శ్రద్ధగా పితృకర్మలు చేశారు. ఇక అక్కడ ఉండలేక చెరొక దిక్కుకి వెళ్ళిపోయారు. అయినా మనశ్శాంతి కలగలేదు. ఇద్దరు దేశ సంచారం చేస్తూ చేస్తూ ఒకచోట కలిశారు. ఇద్దరికీ ఆశ్చర్యమైంది, ఆనందమైంది. నువ్వెలా ఉన్నావంటే నువ్వెలా ఉన్నావని ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు. నీకు తపస్సు కుదిరిందా, నీకు జ్ఞానం కుదిరిందా, నీకు ఆత్మసాక్షాత్కారం లభించిందా అని ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు. రామ, వాళ్ళిద్దరూ కుశల ప్రశ్నల వరుసే ఆత్మతత్వ చర్చగా మారిపోయిందనమాట. ఆ పరస్పర పరామర్శే ఆత్మవిచారణ ప్రక్రియగా మారిపోయింది. ఇలా వాళ్ళిద్దరూ ఆత్మతత్వాన్ని పరస్పరము ప్రబోధించుకోవడం చేత ఇద్దరికీ జ్ఞానం కలిగింది. క్రమంగా ఇద్దరికీ ముక్తి కూడా లభించింది. వాళ్ళిద్దరికీ జ్ఞానం కలగకుండా చేసి పిచ్చెక్కించి దేశం వెంబడి తిప్పింది ఏమిటి? కొంచెం ఆలోచించు. వాళ్లకు మనస్సులో గల అంతఃసంగమే అంత పనిచేసిందనమాట. పరస్పర ప్రబోధం వల్ల వాళ్ళ అంతఃసంగం తొలగిపోయి ముక్తి లభించింది. కనుక ముక్తి కావాలనుకున్నవాడు ఎవడైనా సరే అంతఃసంగాన్ని పూర్తిగా తొలగించుకోవాలి. వశిష్ఠుడు భాస విలాసల ఉదాహరణ ద్వారా ఈ బోధ చేయడానికి 3 సర్గలు తీసుకున్నారు. 65, 66, 67 సర్గలంతా కూడాను ఇదే చర్చ జరిగిందనమాట. ఇంకా 68వ సర్గ మొదట్లో రాముడు చిన్న ప్రశ్న వేశారు. ఏమని? గురుదేవా, అంతఃసంగాన్ని తొలగించుకోవాలనుకుంటున్నారు కదా, అసలు ఈ అంతఃసంగం అంటే ఏమిటి? అది జీవుల్ని ఎలా బాధిస్తుంది? దాన్ని తొలగించుకునే ఉపాయం ఏమిటి అని అడిగారు. ఇక వశిష్ఠులు వారు సమాధానం మొదలుపెట్టారు. 82వ సర్గ దాకా ఈ సమాధాన చర్చ కొనసాగింది. ఇంత చర్చ చేసి బృహస్పతి అన్నగారైన సంవర్తుడు ఆత్మవిచారణ చేసుకున్న విధానం ఇదయ్యా, ఆయనే ఒకసారి నాకు ఈ సంగతి అంతా చెప్పారు, ఆయన అనుసరించిన విచారణ ప్రక్రియ నేను నీకు ఇప్పుడు చెప్పాను అని 82వ సర్గ మొదట్లో వశిష్ఠ మహర్షి చెప్పబోతున్నారు. ఈ చర్చ మొత్తాన్ని ఆయన వీతహవ్య మహర్షి చేసిన ఆత్మతత్వ చింతనలో అనుసంధానం చేయబోతున్నారన్నమాట. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని మనం ఈ 14 సర్గల సారాంశాన్ని సంగ్రహం చేసి చెప్పుకుందాం. సంఘం అంటే ఏమిటి అనేది రాముడి ప్రశ్న. దానికి వశిష్ఠుల వారి సమాధానం ఏంటంటే, రామ, అనంతస్యాత్మతత్వస్య సపర్యంతత్వ నిశ్చయే
యస్సుఖార్దిత్వం అంతఃసంగో బంధార్హ ఉచ్యతే. ఆత్మ అనంతం అని మర్చిపోయి దానికి దేశకాల వస్తువుల పరిచ్ఛేదాలున్నాయని నిశ్చయానికి వచ్చేయటం, అలాగే ఆ అఖండానంద స్వరూపుడు అనే మాటను మర్చిపోయి ప్రాపంచిక విషయాల ద్వారా సుఖాన్ని అందుకోవాలనే ఆరాటపడ్డము అనేది ఏదైతే ఉందో అదే సంగమం. ఆ బంధాలను కలిగించేది అదే. అంతేకాదు రామా, తాను జీవుడు, తాను చేతన స్వరూపుడు, ఈ దేహం జడం, ఈ రెంటికి పోలికే లేదు, అయినా ఆ మాట మర్చిపోయి తన దేహమే తాను అని, తానే దేహం అని నమ్మేయడమే సంగం. రామా, ఈ నిర్వచనాలను బట్టి అసంగం అంటే ఏమిటో నువ్వు అర్థం చేసుకో. దేహాదులు నేను కాదని తెలుసుకోవడమే అసంగం. నాకు పరిచ్ఛేదం లేదని గుర్తించడమే అసంగం. నా స్వస్వరూపము ఆనందమే అనే విషయం తెలియడమే అసంగం. మానవులకే కాదు పశుపక్షాదులకు కూడా ఉంటుంది సంగం. గొడ్లకు ముక్కుతాడు వేసి వీధిలో లాక్కుపోతూ ఉంటే మధ్యలో భయం వేసి ముక్కు తెగిపోతుందన్నా లెక్క చేయకుండా గెంతులేస్తాయి అవి. దేనివల్ల అవి అలా చేస్తాయంటావు? అంతఃసంగం వల్లే సుమా. చెట్లు ఎండకు ఎండి వానకు తడిసి కూడా బతకాలని ఎందుకు ఆరాటపడుతున్నాయో తెలుసా? అంతఃసంగం వల్లే. ఈ సంగం ఎక్కడ ఉంటే అక్కడ సంసారం పెరిగిపోతుంది. ఇది 2 రకాలు. సంసక్తిర్ద్విధా ప్రోక్త వంద్యా వంధ్యా చ రాఘవ, వంధ్యా సర్వత్ర మూఢానాం వంద్యా తత్వవిదాం నిజా. రామ, అంతఃశక్తి 2 రకాలు. ఒకటి వంద్య సంసక్తి, అది ఆత్మవేత్తలకు ఉంటుంది. రెండవది వంధ్య సంసక్తి, ఇది అజ్ఞులకు ఉంటుంది. వంద్యము అంటే పూజనీయము, వంధ్యము అంటే వ్యర్థము. త్రిమూర్తులు సృష్టి స్థితి లయ కార్యాలు నిర్వహించడము, లోకపాలకులు, ఇతర ఋషి పుంగవులు ప్రజలకు సదుపదేశాలు అందిస్తూ ఉండడం మొదలైనవన్నీ వంద్య సంసక్తి వలనే జరుగుతాయి. ఇక వంధ్య సంసక్తికి ఉదాహరణ కోసం వెతుక్కోవాల్సిన పనే లేదు. ఇంద్రాది దేవతా బృందాలు కూడా దీనికి లోబడిన వారే. రామ, నిజానికి చిదాకాశంలో ఈ ప్రపంచం అనే బొమ్మ తయారైంది. ఈ సంగం వల్లే, దీనివల్లే భోగ విభూతులు శాఖోపశాఖలుగా విస్తరిల్లుతున్నాయి. ఇక ఇది పోయేందుకు ఏం చేయాలని అడిగావు. వివేకి అయినవాడు ఎన్ని రకాల వ్యవహారాల్లో ఉన్న మనస్సును దాని మీద అంటుకొనేడు అనమాట. ఏ వస్తువుల మీద, ఏ సంఘటనల మీద, ఏ దిక్కుల మీద, ఏ బంధువుల మీద, ఏ ఇంద్రియాల మీద, ఏ గుణాల మీద, ఏ తర్కాల మీద, ఏ భోగాల మీద, ఏ సిద్ధుల మీద, ఇలాంటి వాటిల్లో వేటి మీద కూడా మనస్సు అంటుకోకుండా జాగ్రత్త పడాలి. మనస్సు అంటుకోకుండా ఉండాలి అంటే ఫలేచ్ఛ లేకుండా పనిచేయడం నేర్చుకోవాలి. ఇలా ప్రయత్నించడానికి అసంగాభ్యాసము అంటారు. ఈ అభ్యాసంలో ఉన్నవాడు అన్ని వ్యవహారాలను చేస్తూనే ఉంటాడు. అయినా సరే వాడికి దుఃఖాలు కానీ భయాలు కానీ ఉండవు. ఈ సాధనలో పట్టు సాధించిన వాడి ముఖంలో ఒక విధమైన కాంతి కనిపిస్తుంటుంది. ఈ విధంగా సంగరహితంగా వ్యవహారాలు జరుగుతుంటే ఆ అవస్థను జాగ్రత్త అవస్థలోని సుషుప్త అవస్థ అని పిలవచ్చు మనం. అలాంటి స్థితిలో ఈ శరీరం ఒక యంత్రపు బొమ్మలాగా పనిచేస్తుంటుంది. అలాంటి సుషుప్తీయ స్థితి ఇంకా పరిపక్వ దశను పొందితే అది పెద్దలు తురీయ అవస్థ అంటారు. ఈ అవస్థను అందుకున్న వాడిని జీవన్ముక్తుడు అంటారు. దీన్ని కూడా దాటి శరీరం రాలిపోతే అప్పుడు వాడు తురీయాతీతుడని, విదేహముక్తుడని అంటుంటారనమాట. రామ, తురీయాతీత అవస్థను గురించి చర్చ మనకు అక్కర్లేదు. అది వేదవాక్కులకు కూడా అందదు. నువ్వు అసంశక్తి యోగంతో ఈ తురీయ స్థితి కోసం గట్టిగా ప్రయత్నించాలి. ఈ ప్రయత్నంలో నీకు అడ్డుపడేది నీ మనసు ఒకటే. నిజానికి జీవుల యొక్క అజ్ఞానమే జీవుడి యొక్క అంతఃకరణ, చిత్తము, మనసు అనే పేర్లతోటి విస్తారమైన సంసారాన్ని సృష్టి చేస్తోంది అని చెప్పారు. అప్పుడు శ్రీరాముడు వారు ఓ ప్రశ్న వేశారు. గురుదేవా, మనస్సుకు అసలు ఇన్ని రకాల పేర్లు ఎందుకు వచ్చాయండి, వివరించండి అంటూ చెప్పారనమాట. రామ, అన్ని పదార్థాలు ఆత్మతత్వ స్వరూపాలే. అన్నీ సమష్టి చిత్తం నుంచి వచ్చాయి. సముద్రంలో ఉన్న నీరు కొంత భాగం తరంగాలుగా ఉంటుంది, అక్కడ అది స్పందిస్తూ ఉంటుంది. మిగిలిన చోట నీరు స్పందరహితంగా ఉంటుంది, నిశ్చలంగా ఉంటుంది. అలాగా ఆత్మతత్వం కూడా కొన్ని చోట్ల స్పంద రూపంగా ఉంటుంది, మరికొన్ని చోట్ల నిస్పందంగా ఉంటుంది. స్పందంగా ఉన్న ఆత్మతత్వమే జీవులు, స్పందన లేని ఆత్మతత్వమే జడ పదార్థాలు. ఇందులో జీవుల రూపంలో ఉన్న ఆత్మతత్వంలో తనలో తాను కల్పించుకున్న అజ్ఞానం చేత విడివిడి శరీరాలతోటి విడివిడిగా ఉన్నట్లు కనబడుతుందన్నమాట.
జీవులు విడివిడిగా ఉన్నట్లు అనుభవం కలగడానికి కారణం అజ్ఞానమే కనుక ఆ అజ్ఞానమే జీవుడని చెప్పచ్చు. మట్టి అంటే కుండ అన్నట్టుగా అన్నమాట. విడిగా ఉండడం అనే స్థితి ఈ ఆత్మతత్వానికి ఎందుకు కలుగుతోందంటే ప్రాణధారణం అనే క్రియ చేత కలుగుతోందనమాట. ఆ దృష్టితో చూసినప్పుడు అజ్ఞాన బలం చేత ప్రాణధారణం చేసిన ఆత్మతత్వమే జీవుడు అని మనం అర్థం చేసుకోవచ్చు. జీవ ప్రాణధారణే అనే ధాతు ఉందన్నమాట. దాన్ని బట్టి ప్రాణధారణ క్రియకు ఆధారమైన ఆత్మతత్వ భాగానికి జీవుడు అని పేరు వచ్చింది. అదే అజ్ఞానం మరికొంచెం ముదిరి నేను నేను అనే భావన మొదలెడుతుంది. అప్పుడు అదే ఆత్మతత్వ భాగానికి అహంకారం అనే పేరు వస్తుంది. అదే అజ్ఞానం నిశ్చయాత్మక బుద్ధి వృత్తులను ఉత్పాదన చేస్తోంది. అప్పుడు అదే ఆత్మభాగానికి బుద్ధి అన్న పేరు వస్తుంది. అదే అజ్ఞానం పుట్ట పేరుకున్నట్లుగా పంచభూతాలు ఒకచోట పేరుకునే అనుభూతిని కలిగిస్తుంది. దిహ ఉపచయే అనే ధాతు ఉందన్నమాట. దీనికి పేరు పెట్టుకోవడం అని అర్థం. దీన్ని బట్టి అదే ఆత్మతత్వ భాగానికి దేహం అయిందన్నమాట. రామ, ఇలా ఒక్కొక్క గుణ విశేషాన్ని బట్టి భాషలో ఉన్న ధాతువులన్నీ బట్టి ఒకే ఆత్మతత్వానికి అనేక పేర్లు వస్తున్నాయి. అన్ని గుణాలను ఒకేసారి ఎవరూ చెప్పలేరు. గుణ ప్రాధాన్యతను బట్టి ఒక్కోసారి ఒక్కో పేరు వస్తుంటుంది. అదే ఆత్మతత్వంలో చైతన్యాన్ని ప్రధాన అంశంగా తీసుకుంటే దాని పేరు చేతనం. అజ్ఞాన అంశాన్ని ప్రధానంగా తీసుకుంటే కనుక అప్పుడు దాని పేరు జడం. వీటిలో పరిశుద్ధాత్మతత్వానికి సంసారబంధం లేదు, జడానికి సంసారబంధం లేదు. మధ్యలో ఉన్న జీవచేతనానికి సంసారబంధం ఉందన్నమాట. రామ, ఇంతకీ చెప్పొచ్చేదేంటంటే ఈ సంసారాన్ని కలిగించేదే మనస్సు, దాన్ని నశింపజేసేది ఆత్మజ్ఞానం ఒక్కటే. రామ, దేహం పుడితే నువ్వు పుట్టలేదు, దేహం పోతే నువ్వు పోవు. కనుక నీకు దేహానికి సంబంధం ఏమిటి? అది లేనప్పుడు ఈ స్త్రీ పురుష ఆకర్షణలు ఏమిటి? స్త్రీకి పురుషుడికి భేదం ఏమిటి? స్త్రీల శరీరం సుకుమారంగా ఉంటుందని, పురుషుల శరీరం కఠినంగా ఉంటుందని అజ్ఞులు అంటారు. జ్ఞానులు ఎవరైనా అన్ని శరీరాలు పంచభూతాల ముద్దల్లాగానే కనిపిస్తుంటాయి వారికి. స్త్రీ పురుష భేదమే కాదు, నీకు సుఖదుఖాలు కలిగించేది ఏ భేదమైనా ఇంతే. ఈ విషయంలో పూర్వం నీకు నేను చాలా తర్కం చెప్పాను. అసలు నీ సుఖదుఖాల సత్యం అనే విషయాన్ని బట్టి వస్తున్నాయా, అసత్యం అనే విషయాన్ని బట్టి వస్తున్నాయా, సత్యాసత్యమైన విషయాన్ని బట్టి వస్తున్నాయా? ఈ 3 రకాలుగా విభాగం చేసి చాలా చర్చ చేసి సుఖదుఖాలకు ఆధారమైన విషయం లేనే లేదని తేల్చి చెప్పాను నీకు, గుర్తు చేసుకోను. కనుక రామ, ఒకటి గట్టిగా తెలుసుకో, ప్రపంచం అంతా ఆత్మే. దానికంటే భిన్నంగా వేరే పదార్థం ఉన్నట్టు కనిపించడం భ్రాంతి. దానికోసమే తత్వవిచార దృష్టి పెంచుకో. అహం ఖమహమాదిత్యో దిశోహమహమాప్యద అహం దైత్య అహం దేవ లోకాశ్చ అహమహం హ. నేనే ఆకాశాన్ని, నేనే సూర్యుడిని, నేనే దిక్కుల్ని, పైన నేనే, కింద నేనే, నేనే దేవతలు, నేనే రాక్షసులు, అన్ని లోకాలు నేనే, వెలుగును నేనే, చీకటి నేనే. ఈ రకం అద్వితీయ ఆత్మభావనను అభ్యాసం చేయాలి. ఈ ఆత్మభావన చేసేటప్పుడు 3 రకాలుగా మనం చెప్పచ్చు. ఆత్మ ప్రపంచాతీతుడు అంటే ఈ దృష్టితో చూసినప్పుడు ఆత్మ ప్రపంచం యొక్క సత్తాను బాధిస్తాడు. బాధించడం అంటే కారణంతో సహా కార్యం యొక్క అభావ నిశ్చయానికి వస్తాడనమాట. ఆత్మ అధిష్టాన మాత్ర స్వరూపుడు. ఇందాక చెప్పిన విధంగా ప్రపంచం మొత్తాన్ని బాధించాక, అంటే ప్రపంచం అనేది లేనిది అనే నిశ్చయం జరుగుగాక అద్వితీయుడుగా మిగిలి ఉండే స్వరూపం అప్పుడు అది అవుతుందన్నమాట. ఆత్మ సర్వవ్యాపి సర్వరూపి సర్వప్రకాశకుడు. ఇది 3వ విభాగం. ఇలాంటి మాటలన్నిటికీ అర్థం ఒకటే. లేనిదై కూడా ఉన్నట్టు కనిపించే ఈ ప్రపంచంలోని ప్రతి పదార్థానికి అధిష్టానంగా ఉన్నవాడు ఆ పరమాత్మే. కనుక ఈ ప్రపంచంలోని ప్రతి పదార్థాన్ని ప్రకాశింపజేసేవాడు పరమాత్మే. అసలు ఆయా రూపాల్లో ఉన్నది పరమాత్మే. రామ, ఈ 3 దృష్టుల్లో ఏ ఒక్క దృష్టితోనైనా ఆత్మతత్వ సంధానం చేసుకోవచ్చు, లేదా ఈ 3 ఒకదాని తర్వాత ఒకటి కూడా వాడుకోవచ్చు. ఇలా చేసి ఆత్మానుభవాన్ని నీ అంతట నువ్వు సంపాదించుకోవాల్సిందే కానీ వేదవాక్యాల మీద, శాస్త్రవాక్యాల మీద, గురువాక్యాల మీద ఆధారపడి ఆగిపోకూడదు.
రామా, ఇది మోక్షం, ఇది బంధం అనేవి కేవలం కల్పన మాటలు. అవి నిస్సారమైనవి. నువ్వే మోక్షానివి. ఈ మాటను అనుభవపూర్వకంగా గుర్తించాలి సుమా అన్నారు. అక్కడికి ఆయన 73వ సర్గను పూర్తి చేశారు. ఇక 74వ సర్గలో వశిష్ఠ మహర్షి ఈ సంసార రూపమైన భ్రాంతి ఎలా వస్తోందని మరొకసారి విచారణ చేసి, సరిగ్గా విచారించకపోవడమే దీనికి మూల కారణమని, సరి అయిన విచారణ ద్వారా కలిగే జ్ఞానం వల్ల పరిపూర్ణత్వం లభిస్తుందని మరోసారి ఇక్కడ నిరూపించారన్నమాట. దాని తర్వాత జీవన్ముక్తి యొక్క లక్షణాలను మరోసారి ఆయన వివరించారు. ఆ తర్వాత 75వ సర్గలో కొందరు జీవన్ముక్తుల పేర్లు వరుసగా చెప్పి, వాళ్ళు జీవన్ముక్తులై ఉండి కూడా నిస్సంగం వ్యవహారాలు ఎలా చేశారో సంగ్రహంగా చెప్పారనమాట. ఆ పేర్లలో మనకి జనక మహారాజు, శ్రీరాముడి తాత దిలీప మహారాజు, వాళ్ల వంశంలోనే మాంధాత, పాతాళంలో బలిచక్రవర్తి, భూలోకంలో నహూషుడు, రాక్షసుల్లో వృతాసురుడు, ప్రహ్లాదుడు, శంబరాసురుడు, కుశలుడు, దేవతల్లో అగ్ని, బృహస్పతి, శుక్రుడు, బ్రహ్మదేవుడు, విష్ణువు, శివుడు, పార్వతీదేవి, శివగణాల్లో భృంగి, కుమారస్వామి, మునుల్లో నారదుడు, విశ్వామిత్రుడు, మళ్ళీ దేవతల్లోనే ఆదిశేషుడు, యముడు, ఇలా చాలా పేర్లు చెప్పారనమాట. చెప్పి నువ్వు కూడా వివేకాన్ని, వైరాగ్యాన్ని సంపాదించుకో, జీవన్ముక్తుడివై నిస్సంగంగా విహరించు అంటూ బోధించారు. ఆ తర్వాత సదేహముక్తిని, విదేహముక్తిని, వాటి తారతమ్యాన్ని వివరించి చెప్పారనమాట. ఈ సర్గ చిట్ట చివరి శ్లోకాన్ని బౌద్ధవాదాన్ని, సాంఖ్యవాదాన్ని ప్రస్తావన చేసి, ఈ శాస్త్రాల వాళ్ళు చాలా విచారణ చేసి చివరికి పొరపాటే పడ్డారని, వేద మార్గములైన మహాత్ములు మాత్రమే యథార్థ సత్యం గ్రహించగలరని చెప్పారాయన. ఆ తర్వాత 76వ సర్గకు వచ్చేసరికల్లా కవితామయంగా ఈ సంసారాన్ని సముద్రంతో పోలుస్తూ దాన్ని దాటే ఉపాయాల గురించి ప్రస్తావించారు. రాముడు చిన్నతనంలోనే తత్వవిచారణ చేస్తున్నందుకు అభినందించారు కూడా ఆయన. 77వ సర్గలో జీవన్ముక్తుల లక్షణాలు మరోసారి చెప్పమని శ్రీరాముడు అడగ్గా వశిష్ఠుడు ఆనందపరవశుడై జీవన్ముక్త లక్షణాలను రకరకాలుగా గానం చేశారు. ఆ సర్గలో శ్లోకాలన్నీ సాధకులు నిత్యపారాయణ యోగ్యాలుగా ఉన్నాయన్నమాట. ఇలా చెప్పి చివరికి వశిష్ఠుడు ఒక మాట అన్నారు. చిత్తంలో స్పందం కలగడం వల్లే ఈ ప్రపంచం అంతా స్పందమయంగా కనిపిస్తోందయ్యా అన్నారు. అప్పటికి శ్రీరాముడు పట్టుకున్నారు. అయ్యా, చిత్తానికి స్పందం దేనివల్ల వస్తుంది? వచ్చిన స్పందం దేనివల్ల పోతుంది? వశిష్ఠులు వారు దానికో విచిత్రమైన సమాధానం చెప్పారు. రామ, అనడం అయితే చిత్తంలో స్పందం అని అన్నాం, కానీ ఉన్నది ఒకటే, చిత్తమే స్పందం, స్పందమే చిత్తం. నిప్పులో వెచ్చదనం ఉంది అంటారు లోకంలో. అలా అన్నంత మాత్రాన నిప్పు వేరు, వేడి వేరు కాదుగా. అలాగే చిత్తం వేరు, స్పందం వేరు కాదు. చిత్తం బతికి ఉన్నంతకాలం స్పందం ఆగదు. చిత్తం నశింపచేయడానికి పెద్దలు 2 మార్గాలు చెప్పారు. ద్వౌ క్రమో చిత్తనాశస్య యోగో జ్ఞానంచ రాఘవ, యోగస్తద్వృత్తిరోధో హి జ్ఞానం సమ్యగవేక్షణం. రామ, చిత్తనాశనానికి మార్గాలు 2. 1 యోగము, 2 జ్ఞానము. యోగం అంటే చిత్తంలో వచ్చే వృత్తులను నిరోధించడము. జ్ఞానం అంటే చక్కగా పరిశీలించి ఉన్నది ఉన్నట్టుగా చూడడం. అప్పుడు శ్రీరాములు వారు ఒక ప్రశ్న వేశారు. గురుదేవా, మొదటి ఉపాయాన్ని గురించి ఆలోచిద్దాం. లోకంలో ప్రాణాయామాది ప్రక్రియలను యోగం అని పిలుస్తున్నారు. మీరు చెప్పే యోగం అదేనా? దాంతో చిత్తస్పందం శాశ్వతంగా నిలుస్తుందా? అఖండ ఆనందం లభిస్తుందా? ఈ ప్రశ్నకు వశిష్ఠుడు విస్తారంగా సమాధానం చెప్పదలుచుకున్నాడు. అందులో ముందుగా చిత్తం యొక్క చలనం ప్రాణం యొక్క చలనం మీద ఆధారపడి ఉంటుందని చెప్పదలుచుకున్నాడు. దానికోసం ముందు ప్రాణం అంటే శరీరావయవాల సారమని, అది శరీరంలో వివిధ నాడుల్లో సంచరించేటప్పుడు దానికి ప్రాణమని, అపానమని, ఇలా రకరకాలుగా పేర్లు వస్తాయని చెప్పారు. చెప్పి ఆయన ఇలా అన్నారు. అంతఃప్రాణ పరిస్పందాత్ సంకల్పకలనోన్ముఖీ సంవిస్సంజాయతే ఏష తచ్చిత్తం విద్ధి రాఘవ అన్నారు. ఏషా తచ్చిత్తం విద్ధి రాఘవ. రామ, లోపల ప్రాణం చెలిస్తుంది. దానివల్ల శరీరంలో నిబద్ధమై ఉన్న చైతన్యంలో ఒక కొత్త మార్పు వస్తుంది. ఆ మార్పు పేరే సంకల్పం. అది సంకల్పం అనే పేరు గల కొత్త మార్పును పొందుతూ ఉన్న చైతన్యం
దానికి చిత్తం అనే పేరు వస్తుంది. అందుచేత లోపల ఉండే ప్రాణాన్ని నిరోధిస్తే చిత్తం కూడా నిరోధించబడుతుంది. చిత్తంలో స్పందన లేకుండా పోతే సంసార బంధం కూడా లేకుండా పోతుంది. ప్రాణస్పంద నిరోధానికి కొన్ని ఉపాయాలు ఉన్నాయి అంటున్నారు వశిష్ఠుడు వారు. అక్కడ అష్టాంగ యోగానికి సంబంధించినవి రాజయోగ విధానాల గురించి ఉపదేశించదలుచుకున్నారు ఆయన. వాటిలో సాలంబ నిరాలంబ రాజయోగోపాయాలను కూడా ఆయన చెప్పదలుచుకున్నారన్నమాట. ఈ పదాలను ఇలానే వాడకపోయినా విషయాలను మాత్రం ఆ పద్ధతిలో చెప్పారు ఆయన అని ఇక్కడ మనకి రచయిత సూచిస్తున్నారు. ప్రాణస్పంద నిరోధానికి ఆయన చెప్పిన ఉపాయాలు ఏమిటంటే శాస్త్రాభ్యాసము, సజ్జన సాంగత్యము, వైరాగ్య అభ్యాసము. ఈ మూడింటిని బాగా పెంచుకుంటే సంసార వ్యవహారాల మీద నిరాధరణ ఏర్పడుతుంది. ఆ నిరాధరణ పెరిగిన కొద్దీ ప్రాణస్పందం దానంతటదే తగ్గుతుంది. ఏదో ఒక పదార్థాన్ని తీసుకో, ఏదైనా పర్వాలేదు. ఇంకా ఇలాంటివి ఆయన మనకి ఒక 10-15 వరకు కూడాను ఉపాయాలు చెప్పారన్నమాట. ఈ ఉపాయాలన్నీ ఏమిటి అన్నది మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో రాముల వారి కీర్తన విన్న తర్వాత అప్పుడు ఈ మొత్తం 15 ఉపాయాలు 14 ఉపాయాలు ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా చెప్పుకుందాం. అంతవరకు సెలవు.